హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈరోజు సీరియల్లోకి వెళ్ళినట్లయితే ఇక ఇక ఈ రోజైతే నాగవల్లికి ఏసీపీ విజయ్ ద్వారా నయని ఏసీపీ విజయ్కి చెప్పిన విషయం ద్వారా ఏసీపీ విజయ్ వచ్చి చిన్నికి అన్యాయం జరగకూడదని ఇక దేవ నిజ స్వరూపాన్ని అయితే ఇక నాగవల్లి ముందు బయట పెడతాడు. ఇక పార్వతిని చంపింది ఎవరో కాదు, తన భర్త దేవానే అనే నిజాన్నైతే ఇక నాగవల్లికి సాక్ష్యాల ద్వారా నిరూపించబోతున్నాడు ఏసీపీ విజయ్. అది ఎలాగో తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మ్యాడీ ఇక శ్రేయాలకి అయితే ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోతుంది. అది చూసిన ఇక మధు అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇక మ్యాడీకి ఇక శ్రేయకి ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, మ్యాడీ నాకు దూరం అయిపోతున్నాడు అని ఇక మధు అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇక మధు తన మనసులో బాధను పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా నాగవల్లి చిటికలు వేసు మధునైతే ఆపుతుంది. అప్పుడే ఇక మధు ఏంటంటీ అని అనగానే, చూసావు కదా నువ్వు ఇక్కడికి వచ్చాక సర్ప్రైజ్ ఇస్తానని, ఇదే నీకు ఇవ్వవలసిన సర్ప్రైజ్. ఇక తొందరలోనే మ్యాడీకి శ్రేయకి ఇక పెళ్ళి కూడా జరిగిపోతుంది, అది కూడా నీ చేతుల మీదుగా నువ్వే చేసావు అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే మధుతో. అప్పుడు మధు అయితే లేదంటే మీరు ఇక ఎంగేజ్మెంట్ మాత్రమే చేశారు, ఇక ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను, మా అమ్మ నిర్దోషి అని నిరూపించి ఆ తర్వాత ఇక మ్యాడీకి మళ్ళీ చిన్ని అంటే ప్రేమ కలిగేలా చేస్తాను, మళ్ళీ చిన్ని అంటే ఇక ప్రేమ పెంచుకునేలా చేస్తాను చూడండి ఆంటీ అని ఇక మధు అయితే సవాల్ చేస్తుంది నాగవల్లిపై. అప్పుడే నాగవల్లి, ఇక నువ్వు ఏమీ చేయలేవు, ఎందుకంటే మీ అమ్మ నిజంగానే తప్పు చేసింది, నా అక్కని చంపేసింది, అలాంటిది నిర్దోషి అని ఎలా నిరూపిస్తావు, నువ్వేమీ చేయలేవు, నీ చేతుల మీదుగా మ్యాడీ శ్రేయల పెళ్ళి కూడా జరిపిస్తావు, నువ్వు చూస్తూ ఉండు అని ఇక అక్కడి నుంచి అయితే నాగవల్లి వెళ్ళిపోతుంది. ఇక మధు మాత్రం, ఆంటీ మీరు పొరబడుతున్నారు, ఇక మా అమ్మ తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది, మా అమ్మ ఏ రోజు ఎవరికి అన్యాయం చేయదు, ఇక నయని ఆంటీ ద్వారా ఈరోజు నేను నిజం కూడా తెలుసుకున్నాను, ఇక మా అమ్మ ఆ తప్పు చేయలేదు కానీ చేయని తప్పుకి శిక్ష అనుభవించిందని నయని ఆంటీ చాలాసార్లు ఇక మా అమ్మ విషయం చెప్పింది, కాబట్టి ఇక నుంచి మా అమ్మ ఏ తప్పు చేయలేదని నేను సాక్ష్యాలతో నిరూపిస్తాను అని ఇక మధు అయితే మ్యాడీని నేను దూరం చేసుకోను అని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో కూర్చొని చాలా కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడున్న ఇక రూప సుబ్బు అయితే అక్కడికి వస్తారు. ఏంటమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని ఇక అంటూ ఉంటారు. ఏం చేయనమ్మా, అసలు నాకేమీ అర్థం కావడం లేదు, మ్యాడీ నా చేతులారా దూరం చేసుకుంటున్నాడు, మ్యాడీని చిన్ని అంటే కోపం పెంచుకున్నాడు, అందుకనే నాపై కోపంతో ఇప్పుడు పెళ్ళికి కూడా ఒప్పుకున్నాడు, శ్రేయ మెడలో కొన్ని రోజుల్లో ఇక తాళి కూడా పడుతుంది అని ఇక మధు అంటూ ఉంటుంది. లేదమ్మా, మీ అమ్మ తప్పు చేయలేదని నువ్వు నిరూపిస్తానన్నావు కదా, ఖచ్చితంగా మీ అమ్మ తప్పు చేయలేదు కాబట్టి నువ్వు నిరూపిస్తావు, ఇక ఆ తర్వాత మ్యాడీ మళ్ళీ చిన్ని అంటే ప్రేమ పెంచుకుంటాడు, మళ్ళీ నీ మెడలోనే తాళి కడతాడు, అది ఖచ్చితంగా జరుగుతుందమ్మా అని సుబ్బు ఇక సుబ్బారావు రూప అంటూ ఉంటారు. అప్పుడే ఇక మధు అయితే ఇక అవునమ్మా, నాకు కూడా మా అమ్మ నిర్దోషి అని నాకు తెలుసు, కానీ సాక్ష్యాలు కావాలి, ఇక హాఫ్ టికెట్ని ఆ సాక్ష్యాలు అడిగితే హాఫ్ టికెట్ కూడా తనకి తెలియదని, ఇక నాన్న తొందరలోనే వస్తాడని హాఫ్ టికెట్ అంటూ ఉన్నాడు, కానీ నాన్న వచ్చేసరికి ఇక్కడ మ్యాడీ నాకు దూరం అయిపోతాడేమో అని భయంగా ఉంది, అందుకే చాలా కన్నీరు వస్తున్నాయి అని ఏడుస్తూ ఉంటుంది మధు అయితే. అప్పుడే లేదమ్మా, నువ్వు నిరూపిస్తావు, ఖచ్చితంగా నువ్వు నిరూపిస్తావు, మ్యాడీ బాబు నీ మెడలోనే తాళి కడతాడు అని ఇక ఓదార్చుతూ ఉంటారు సుబ్బారావు రూపానైతే. ఇక మధు అయితే ఇక మీరు అన్నట్లే జరిగితే నాకు చాలా సంతోషం అని అంటూ ఉంటుంది. ఇక మధు మాత్రం ఇక దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది, వాళ్ళమ్మ నిర్దోషి అని ఎలా నిరూపించాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే మధు అయితే మళ్ళీ నయనికి ఫోన్ చేస్తుంది. అప్పుడే నయని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మ మధు అని అనగానే,
ఆంటీ నీకో విషయం చెప్పాలి. మ్యాడీకి ఇక తన మరదలు శ్రేయకి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇక తొందరలోనే నాగవల్లి ఆంటీ వాళ్ళిద్దరి పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టిస్తానంటుంది. నాకు చాలా భయంగా ఉంది ఆంటీ. నేనేం చేయాలో అర్థం కావడం లేదు. కానీ సాక్ష్యాలు కనిపించడం లేదు. అమ్మ నిర్దోషి అని నేను ఎలా నిరూపించాలో అర్థం కావడం లేదు. నాకు చాలా భయంగా ఉంది ఆంటీ. ఇక మ్యాడీ నాకు దూరం అయిపోతున్నాడు అని మధు ఏడ్చుకుంటూ చాలా బాధపడుతూ ఇక నయనికి ఫోన్ చేసింది. అప్పుడే నయని ఇక ఖచ్చితంగా నీకు ఇక దేవుడు ద్రోహం చేయడమ్మా. ఈరోజు కావేరి ఎంత మంచిదో నాకు తెలుసు. చాలా తనే ఇక కేసు పెట్టడానికి వచ్చి తనపైయే కేసు పడేలా చేశారు. కానీ తను మాత్రం నిర్దోషి అమ్మ నాకు తెలుసు, నా మనసు చెప్తుంది. కానీ సాక్ష్యాలు నా దగ్గర కనిపించడం లేదు. కానీ మీ అమ్మ ఒకరితో క్లోజ్గా ఉండేది. ఇక వాళ్ళ ద్వారానైనా నిజం తెలుస్తుందేమో తెలుసుకుంటాను. నేను అన్యాయం చేయనమ్మా. నీ విషయంలో ఖచ్చితంగా నేను ఏదైనా ఇక క్లూ తెలుసుకొని ఆ తర్వాత మీ అమ్మ నిర్దోషి అని నేనైనా నిరూపిస్తానమ్మా. ప్లీజ్ అమ్మా నువ్వేమీ టెన్షన్ పడకు. ఇక మీ అమ్మ విషయంలో నేను ద్రోహం చేశాను, మీ అమ్మకి సహాయపడలేను. కానీ నీ విషయంలో నేను సహాయపడతానమ్మా అని ఇక నయని అయితే ఫోన్ ఇక మధు నువ్వు జాగ్రత్త అమ్మా అని ఫోన్ కట్ చేసింది. వెంటనే నయని నేనేం చేయాలి? పాపం కావేరికి నేను ఎప్పుడూ హెల్ప్ చేయలేదు. చాలాసార్లు చాలా బాధపడింది. తన కూతురు చిన్నికి ఈ నిజం చెప్పమని. అసలు నా కూతురు చిన్ని ఇక చాలా బ్రతకాలి, గొప్పగా ఎదగాలి అని అనేది. కానీ తను మాత్రం చనిపోయింది. కానీ తనకి ఏ సహాయం నేను చేయలేకపోయాను. కానీ ఇప్పుడైనా కావేరి జ్ఞాపకార్థమైన చిన్నిని ఇక కాపాడుకోవాలి. చిన్నికి తన ఇష్టమైన వారితో పెళ్లి జరిగేలా చేయాలి. అంటే కావేరి నిర్దోషి అని నిరూపించాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఇక నయని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇక నయని అయితే ఇక ఆలోచిస్తూ ఉండగా ఏసీపీ విజయ్ అయితే గుర్తుకు వస్తాడు. అవును నిజంగానే ఏసీపీ విజయ్ సార్ గారు చాలాసార్లు కావేరిని కలిసేవాడు కదా. కావేరి కూడా తనకు అన్ని విషయాలు చెప్పేది. అంటే ఏసీపీ విజయ్ సార్కి ఖచ్చితంగా కావేరి గురించి ఏదైనా తెలిసి ఉండే అవకాశం ఉంది. ఈరోజు చిన్నిని ఇక తను ప్రేమించిన అబ్బాయిని కలిపే ఇక ఏదైనా సాక్ష్యం ఉంటుంది అని ఇక నయని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఏసీపీ విజయ్ సార్ని కలవాలి, వెంటనే తన దగ్గరికి వెళ్ళాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది నయని అయితే. ఇప్పుడు ఏసీపీ విజయ్ సార్ ఎక్కడున్నాడో అని ఇక ఎస్ఐ గారిని అడిగి తెలుసుకోవాలి అని ఇక నయని అయితే ఎస్ఐని అడుగుతూ ఉంటుంది. ఏసీపీ విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు పలానా ఇక పోలీస్ స్టేషన్లో తను ఇక ట్రాన్స్ఫర్ అయ్యాడు అని చెప్పగానే వెంటనే ఇక నయని తనని కలవాలి, ఎలాగైనా ఇక కావేరి గురించి నిజం తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ నయని అయితే ఇక ఏసీపీ విజయ్ సార్ని కలవడానికైతే ఇక వెతుక్కుంటూ వెళ్తుంది. అప్పుడే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఇక ఏసీపీ విజయ్ అయితే అన్యాయానికి నేను ఎప్పుడు తల వంచను, న్యాయం మాత్రమే గెలిచేలా చేస్తాను అని ఇక మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక నయని అయితే అవును సార్ మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, మీరు ఖచ్చితంగా అన్యాయం జరగనివ్వరు, న్యాయాన్ని గెలిపిస్తారని నాకు కూడా తెలుసు అని అనగానే ఏసీపీ విజయ్ అయితే నయనిని చూసి అవును నయని నువ్వు కదా అని అంటూ ఉంటాడు. అవును సార్ నేనే నయనిని, మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని అనగానే ఏంటి నయని చాలా రోజులకి కనిపించావు, అయినా నాతో పనేముంది అని అంటూ ఉంటాడు ఏసీపీ విజయ్ అయితే. అవును సార్ పని ఉంది కాబట్టే వచ్చాను సార్ అని అనగానే మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి సార్ అని నయని ఇక ఏసీపీ విజయ్ని అంటూ ఉంటుంది. అప్పుడే ఏసీపీ విజయ్ అయితే సరే పద నయని అని ఇక ఏసీపీ విజయ్ నయని కలిసి ఇక అలా బయటికి అయితే వస్తారు. అప్పుడే ఇక విజయ్ అయితే నయనిని చూసి ఏంటి చెప్పు నయని, ఏంటి పర్సనల్గా కలవాలి, ఏదో మాట్లాడాలని చెప్పావు అని అనగానే అవును సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి, ఒకరు నిర్దోషి అని నిరూపించే రోజు వచ్చింది. ఇక తను బ్రతికున్నప్పుడైనా తను నిర్దోషి అని నిరూపించుకోలేదు, కానీ ఇప్పుడు తను చనిపోయాకైనా తను నిర్దోషి అని నిరూపించవలసిన అవసరం వచ్చింది సార్ అని అనగానే ఏసీపీ విజయ్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి నయని అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అనగానే అవును సార్ ఇక కావేరి తెలుసు కదా, నీకు బాగా తెలుసు కదా కావేరి అని అనగానే ఇక ఏసీపీ విజయ్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. అవును నయని కావేరి అని అని ఇప్పుడు కావేరి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అనగానే కావేరి కూతురు చిన్ని నీకు తెలుసు కదా సార్, ఇప్పుడు తను దేవా అనే వాళ్ళ కొడుకుని
వ్యక్తిని ప్రేమించింది. ఇప్పుడు తనకి పెళ్ళి వేరే వాళ్ళతో పెళ్ళి జరుగుతుంది. కానీ దేవ వాళ్ళ భార్యని కావేరి చంపేసిందని ఇక దేవ ఆ రోజు కావేరిని జైలుకు పంపించాడు కదా. కాబట్టి ఇప్పుడు ఇక ఆ అబ్బాయి చిన్నిని ప్రేమించాడు. కానీ చిన్ని వాళ్ళ అమ్మని హత్య చేసిందని ఇప్పుడు చిన్నిని దూరం పెడుతున్నాడు. వాళ్ళ ప్రేమ ఇక విడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక వాళ్ళ అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించుకొని ఇక మళ్ళీ తనని పెళ్లి చేసుకోవాలి, తనని ప్రేమించేలా చేసుకోవాలి అనేది ఆ చిన్ని కోరిక. కానీ చిన్ని మాత్రం ఇక వాళ్ళ అమ్మ నిర్దోషి అని నిరూపించే సాక్ష్యాలు లేవని నా దగ్గరికి వచ్చి చాలా బాధపడుతుంది సార్. తన ప్రేమించిన అబ్బాయి చేజారిపోతున్నాడని చాలా బాధపడుతుంది అని ఇక అనగానే ఏసీపీ విజయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, కావేరి చనిపోయిందా? తన కూతురు చిన్ని దేవ వాళ్ళ కొడుకు మహిని ప్రేమిస్తుందా అని ఏసీపీ విజయ్ అంటూ ఉంటాడు. అవును సార్, నిజంగానే దేవ వాళ్ళ కొడుకు మహిని చిన్నప్పటి నుంచి ఇక ఫ్రెండ్లా చూసుకొని ఇప్పుడు తను ప్రాణంగా ప్రేమిస్తుంది. తను ఉండలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళమ్మ నిర్దోషి అని ఇక దేవ వాళ్ళ కొడుకు మహికి నిజాన్ని నిరూపించి తర్వాత ఇంకా తను మళ్ళీ తిరిగి ప్రేమించుకునేలా చేసుకుందామని చూస్తుంది అని అనగానే అప్పుడే ఇక ఏసీపీ విజయ్ అయితే ఇక చిన్ని ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. చిన్ని చాలా పెద్దదయ్యింది, చాలా తెలివికల అమ్మాయిలా ఉంది అని ఇక అనగానే ఇక కావేరి కడుపులో ఖచ్చితంగా తెలివికల అమ్మాయి మాత్రమే పుడుతుందని నాకు తెలుసు. చిన్ని చిన్నప్పటి నుంచైనా చురుకైన అమ్మాయి కాబట్టి వాళ్ళ అమ్మ తెలివితేటలే వచ్చుంటాయి. కానీ కావేరి మాత్రం తను చేయని పనికి ఇక దోషిలా ఇక కొన్ని రోజులు జైల్లో శిక్ష అనుభవించింది. ఇక కావేరి ఏ తప్పు చేయలేదు. ఆ సాక్ష్యాలు నా దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఈ సాక్ష్యాలు తీసుకువెళ్ళి మళ్ళీ నేను వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. కాబట్టి నేను ఏమీ చేయలేకపోయాను అని ఇక అంటూ ఉంటాడు ఏసీపీ విజయ్ అయితే. అప్పుడే ఇక నేని అయితే, సార్ మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఆ సాక్ష్యాల్ని ఒకరికి చూపించాలి. అసలు పార్వతిని ఎవరు చంపారో నువ్వే తెలిసేలా చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇక చిన్ని జీవితాన్ని కాపాడాలి సార్. ప్లీజ్ సార్, కావేరి జీవితంలో నేను అన్యాయం చేశాను. కావేరికి చాలాసార్లు హెల్ప్ చేయమన్నా చేయలేను. కానీ ఇప్పుడు మాత్రం కావేరి కూతురికైనా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను అని నయని ఏసీపీ విజయ్కి చెప్పగానే ఇక అప్పుడే సరే చిన్ని, నాకు కూడా చిన్ని అంటే చాలా ఇష్టం. చిన్ని చిన్నప్పటి నుంచి ఇక నాకు చాలా పరిచయం కదా. ఖచ్చితంగా చిన్ని విషయంలో నేను కూడా న్యాయం చేస్తాను. వాళ్ళ ప్రేమ గెలిచేలా చేస్తాను. ఇక వాళ్ళమ్మ నిర్దోషి అని నేను సాక్ష్యాలతో నిరూపిస్తాను. ఇక ఎవరికి నిరూపించమంటే వాళ్ళకి నిరూపిస్తాను అని ఇక ఏసీపీ విజయ్ అయితే అంటూ ఉంటాడు. వెంటనే ఇక ఏసీపీ విజయ్ని ఇక నువ్వు దేవ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెంటనే ఇక దేవ వాళ్ళ మరదలు ఇక నాగవల్లి తెలుసు కదా, ఆ నాగవల్లికి ఇక కావేరి ఏ తప్పు చేయలేదు, అసలు నిందితులు ఇక వేరే వాళ్ళని నువ్వే చూపించాలి సార్ అని అనగానే సరే నువ్వు చెప్పినట్లే ఖచ్చితంగా చేస్తాను. చిన్ని సంతోషంగా ఉందంటే ఖచ్చితంగా చేస్తాను అని ఇక ఏసీపీ విజయ్ అయితే నేను వెంటనే దేవ వాళ్ళ ఇంటికైతే వెళ్తాను అని ఇక దేవ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతాడు. అప్పుడే ఇక ఏసీపీ విజయ్ని చూసి ఇక దేవ ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే ఇంట్లో ఉన్న ఇక మ్యాడీ అందరూ ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటి నాన్న, ఎవరతను అని అనగానే ఇక అప్పుడే నేను ఏసీపీ విజయ్, మీకు తెలియకుండొచ్చు కానీ మీ నాన్నకు బాగా తెలుసు అని ఇక ఏసీపీ విజయ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటన్నా, తను నీకు తెలుసా, అసలు ఎందుకు వచ్చారు ఇప్పుడు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక నేను ఎందుకు వచ్చానో నేను చెప్తాను బాబు అని ఇక అనగానే అప్పుడే మ్యాడీ నాగవల్లి అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక నిజంగానే నువ్వు చిన్నిని చిన్నప్పటి నుంచి ప్రేమించావు కదా అని ఇక ఏసీపీ విజయ్ అనగానే ఒకసారి మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, చిన్నిని నేను ప్రేమించాను కానీ చిన్ని వాళ్ళమ్మ చేసిన తప్పుకి ఇప్పుడు చిన్నిపై నాకు ప్రేమ లేదు, చిన్నిపై కోపం మాత్రమే ఉంది. ఎందుకంటే మా అమ్మ ప్రాణాలు తీసిన వాళ్ళమ్మ ఇక అలాంటి మూర్ఖుల్ని నేను ప్రేమించడం ఏంటి అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఏసీపీ విజయ్ అయితే ఇక నువ్వు నిజంగానే వాళ్ళమ్మ హత్య చేసిందని నమ్ముతున్నావా అని అంటూ ఉంటాడు. అవును, సాక్ష్యాలతో నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళమ్మ జైలుకు కూడా వెళ్ళింది, కొన్ని రోజులు జైల్లో ఉంది, ఆ తర్వాత శిక్షను కూడా పొందింది అని ఇక మ్యాడీ అనగానే ఏంటి బాబు నువ్వు ఇక కళ్ళారా అసలు తను ఏం చేసింది, దాని వెనకాల ఏముంది అనేది తెలుసుకోలేవు. కానీ కావేరియే తప్పు చేసిందని బలంగా నమ్ముతున్నావు. కానీ సాక్ష్యాలతో సహా వాళ్ళమ్మ తప్పు చేయలేదన్న ఇక సాక్ష్యాలు కూడా నా దగ్గరే ఉన్నాయి అని అనగానే మ్యాడీ దేవ నాగవల్లి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇదేంటి ఈ ఏసీపీ విజయ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు,
ఇప్పుడు ఈ విషయం మ్యాడీకి తెలిస్తే దేవా నేనే ఇక పార్వతిని చంపానని తెలిస్తే మ్యాడీ నన్ను బ్రతకనివ్వడు, నాగవల్లి కూడా నన్ను చంపేస్తుంది అని ఇక దేవా ఎవర్రా నువ్వెందుకురా ఇంటికి వచ్చావు, ఇక నా చిన్నప్పటి ఫ్రెండ్ వీడు అని ఇక పక్కకు తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఏసీపీ విజయ్ అయితే నేను ఎక్కడికి వెళ్ళను, నిజాన్ని నిరూపించడానికి ఇక్కడికి వచ్చాను అని అనగానే దేవా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అవును బాబు, అసలు కావేరి ఏ తప్పు చేయలేదు, చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు, అసలు మీ అమ్మని చంపేసింది వేరే వాళ్ళు. ఇక ఆ నింద పాపం కావేరిపై వేశారు. కానీ మీ అమ్మ కావేరి చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరిని ఒకరు విడలేని బంధం వాళ్ళది అని అనగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును బాబు, అసలు కావేరి ఏ తప్పు చేయలేదు, కావాలంటే ఈ లెటర్ని చూడండి అని ఇక నాగవల్లికి అది ఇక ఆ డైరీని ఇస్తారు. అప్పుడే ఇక నాగవల్లి అది చదువుతుంది. అసలు ఇక పార్వతిని చంపేసింది దేవ చాలా మూర్ఖుడు, తన భార్యని తనే చంపేసి ఆ నింద నాపై వేశాడు, కావాలంటే ఇందులో పెన్ డ్రైవ్ ఉంది అది వేసి చూడండి అని ఇక ఆ పెన్ డ్రైవ్ని చూపిస్తుంది. వెంటనే ఇక ఆ లెటర్లో ఉన్న పెన్ డ్రైవ్ తీసి ఇక నాగవల్లి ల్యాప్టాప్లో వేసి చూస్తుంది. అందులో దేవ ఇక పార్వతిని హత్య చేయడం ఉంటుంది. అది చూసిన నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే బావ ఈ తప్పు చేశాడా, అక్కని చంపేశాడా, చిన్నక్కని చంపేశాడా అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చూసావు కదా, ఇక అసలు నిజం ఎవరో తెలిసిపోయింది కదా, అసలు నిందితులు ఎవరో. ఇక ఆ రోజు ఇక కావేరిపై ఈ నింద వేసి కావేరికి ఈ సాక్ష్యాలన్నీ తెలుసు కాబట్టి ఈ నింద వేసి తనని జైలుకు పంపించాడు. తిరిగి తను శిక్ష అనుభవించాక జైలు నుంచి వచ్చి ఆ తర్వాత ఎక్కడ నిజం చెప్తుందో అని తన ప్రాణాలనే తీసేశాడు. ఇప్పుడు తన కూతురు తన భర్తను కూడా చంపాలని చూస్తున్నాడు ఈ దేవ అని చెప్పగానే ఇక మ్యాడీ నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే మ్యాడీ ఇక ఏంటమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఇక అమ్మని చంపడం ఏంటి నాన్న అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఈ సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదరా, నేను కూడా తప్పు చేశాను, నిజంగానే చిన్నిని తప్పుగా అర్థం చేసుకున్నాను, చిన్ని వాళ్ళమ్మ ఇక నిజంగానే నా అక్కని చంపేసిందని చాలా కోపంగా ఉన్నాను. కానీ నా పక్కనే ఉంటూ ఇక ఇంతగా గొప్పగా నటిస్తూ ఇక ఇలా మా అక్కని చంపిన వాడిని నేను వెనుక పక్కనే పెట్టుకొని ఇక ఇలా చూస్తున్నాను చూడు అని ఇక నాగవల్లి వెంటనే ఇక దేవ గొంతు పడుతుంది. అప్పుడే ఇక వెంటనే లేదమ్మా, ఇలాంటివన్నీ శిక్ష అనుభవించేలా చేయాలి, పాపం ఏ తప్పు చేయలేని కావేరిని ఎన్నాళ్ళుగా ఇక జైలు శిక్ష అనుభవించేలా చేశాడో అంతకు అంత అనుభవించేలా చేస్తాను అని ఇక ఏసీపీ విజయ్ అయితే దేవాన్ని తీసుకొని ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. వెంటనే ఇక అమ్మ నేను తప్పు చేశాను, ఇక నేను చిన్నిని తప్పుగా అర్థం చేసుకున్నాను, నిజంగానే నువ్వు కావేరి ఆంటీ ఇక అమ్మని చంపేసిందని ఈ విధంగా చెప్పడంతో చిన్నిని నేను దూరం చేశాను. కానీ చిన్ని అంటే నాకు ప్రాణం, చిన్నిని విడిచి నేను ఉండలేను, ఇప్పుడు నాకు చిన్ని కావాలి, శ్రేయ విషయంలో నేను తప్పు చేస్తున్నాను అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. సరే నాన్న, నేనే తప్పు చేశాను, నీకు ఇష్టం లేకపోయినా శ్రేయకి నీకు పెళ్లి జరిపించాలని చూశాను, కానీ చిన్ని వాళ్ళమ్మ తప్పు చేసిందన్న ఒక్క మాటతోనే నేను ఇలా చేశాను, నన్ను క్షమించినానా, నేను చిన్నిని ఇక నేను దగ్గరుండి కలుపుతాను, మీ ఇద్దరి పెళ్ళి నేను జరిపిస్తాను అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడే ఇప్పుడు చిన్ని ఎక్కడుందో ఎలా తెలియాలమ్మా అని అనగానే చిన్ని ఎవరో కాదు నాన్న, చిన్ని నువ్వు బెస్ట్ ఫ్రెండ్గా చూస్తున్న మధువే చిన్ని, తనే నీ చిన్నప్పటి చిన్ని అని చెప్పగానే మ్యాడీ ఒకసారి షాక్ అయిపోతాడు. ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును నాన్న, ఇక తనే నీ చిన్నప్పటి చిన్ని, ఇక నాకు ఇంతకుముందుకే తెలుసు, కానీ తనే చిన్ని అని తెలిస్తే నువ్వు ఖచ్చితంగా తనని ద్వేషిస్తావు అని ఇక ఇలా జరిగింది. ఇక ఆ చిన్నిని నేను ఇక తగిన విధంగా బుద్ధి చెప్పాలి, నా అక్కని చంపేసిన చిన్ని వాళ్ళమ్మని ఏమీ చేయలేకపోయాను, ఈ చిన్నినైనా కుమిలిపోయేలా చేయాలి అని అనుకొని చిన్నిని చాలా బాధ పెట్టాను నాన్న అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడే ఇక మ్యాడీ నేను కూడా చిన్ని విషయంలో చాలా మాటలు అన్నానమ్మా అని ఇక అంటూ ఉంటాడు. ఈ విధంగానైతే ఇక వెంటనే నాగవల్లి చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అమ్మ చిన్ని అని అంటూ ఉంటుంది. అప్పుడే మధు అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటంటే మీరు ఇలా రావడం ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే రావాల్సిన పని వచ్చిందమ్మా, నిజంగానే మీ అమ్మ ఏ తప్పు చేయలేదమ్మా, మీ అమ్మ నిర్దోషి, మీ అమ్మ ఏ తప్పు చేయలేదు
అంతా ఇక మా బావే చేశాడు, మా అక్కని చంపేశాడు అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మధు అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు, దేవా అంకులు ఆంటీని చంపాడేమంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే అవునమ్మా, ఈరోజే ఈ సాక్ష్యాలతో సహా ఏసీపీ విజయ్ గారు మాకు చూపించారు అని అనగానే అప్పుడే ఇక మధు అయితే చాలా సంతోషపడుతుంది. అప్పుడే పదమ్మా ఇంటికి వెళ్దాం, వెంటనే నీకు మేడికి పెళ్లి జరిపించాలి అని ఇక అంటూ ఇక నాగవల్లి అయితే మధుని తీసుకువెళ్ళి ఇక ఇంటికైతే తీసుకువెళ్ళి మ్యాడీకి మధుకైతే దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది. ఈ విధంగానైతే నాగవల్లికి నిజాన్ని తెలిసేలా చేస్తాడు ఏసీపీ విజయ్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.